నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టాపిక్ తీసుకొచ్చాను ఈరోజు కూడా. ఏంటంటే మనందరి లైఫ్కి గృహం ఒక మనకు సెక్యూరిటీ ఇచ్చి, మనకు నీడనిచ్చి, మన ప్రతి ఒక్క దాంట్లో మన సక్సెస్ని, మన ఓటమిని, మన ఇబ్బందులని, మన గొడవల్ని, ప్రతి ఒక్క దాన్ని మన నుంచి అనుభవించేదే మన గృహం. ఈ గృహానికి చాలా మంది పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. గృహానికి పెళ్ళిళ్ళు చేయడం ఏం సార్ అంటే చాలా మంది 90% వ్యక్తులు చేస్తూ ఉన్నారు. ఒక 10% మాత్రమే వాస్తు పూజ అని చెప్పి, అలాగే అక్కడ హోమాలని, చాలా చాలా రకాలుగా గృహప్రవేశం అనేది అవుతుంది. ఇది ఏ తేదీలో చేస్తున్నారు? తేదీ మంచిదే ఉండొచ్చు, కానీ కొంతమంది తిథిని కూడా పక్కన పెట్టి జనాలు రావాలనే ఉద్దేశంతో ఆదివారం కోసం వెయిట్ చేస్తారు. తప్పు. ఫుల్గా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసేయండి. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామిని నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. లైఫ్ అంతా ఒక సక్సెస్ వేలో తీసుకుపోయే మన గృహప్రవేశం, ఈ గృహప్రవేశం తేదీ చాలా బాగుండాలి. ఆ బాగలేకపోతే లైఫ్ అంతా కూడా ట్రాజడీగా ఉంటుంది, అల్లకల్లోలంగా మారుతుంది, ఎన్నో రకాలుగా మారుతుంది. చూసుకొని గృహప్రవేశం తేదీ కూడా మీరు పెట్టుకోండి. అలాగే మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ యొక్క పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టండి ఖచ్చితంగా. అలాగే మీ యొక్క పవర్స్, మీరు గృహప్రవేశం చేస్తున్నారు లేకపోతే చేశారు, గృహానికి ఎంత శక్తి ఉంది, గృహానికి ఎంత ఆరా పవర్ ఉంది, గృహానికి ఎంత కాస్మిక్ ఎనర్జీ ఉంది, గృహానికి ఎంత విశ్వశక్తి ఉంది, ఎలా ఉంది మీ గృహం చూసుకోండి. ఎందుకంటే మనందరి లైఫ్కి గృహప్రవేశం అనేది చాలా ఇంపార్టెంటు. ఆ ఇంట్లో ఎనర్జీస్ సరిగా లేకపోతే నీకు పనికిరాని గొడవలు వస్తాయి, ఎన్నో రకాల టెన్షన్స్ వస్తాయి. చాలామంది అనుభవాలు ఉన్నాయి, నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను, చూసుకోండి. అలాగే ఒక మంచి మొబైల్ నంబర్ కావాలి. ఈ మొబైల్ నంబర్ మీకు శక్తివంతంగా ఉంటుంది. ఈ మొబైల్ నంబర్ బాగాలేకపోతే కమ్యూనికేషన్ కట్ అవుతుంది, మనీ లాస్ అవుతుంది, ఎన్నో రకాలుగా ఇబ్బందులు అనేది తీసుకువస్తుంటుంది. దయచేసి మొబైల్ నంబర్ కూడా చాలా అవసరం, ఇది కూడా మీరు చూసుకోవాలి. అలాగే మనకు ఒక మంచి వెహికల్ నంబర్, మంచి బ్యాంక్ అకౌంట్ నంబర్, ఇవన్నీ కూడా లక్కీలో ఉండాలి. దయచేసి చూసుకోండి, చాలా అవసరం. ముఖ్యంగా మన ఇంటికి బేస్మెంట్ లాంటిది పెళ్లి డేటు, పెళ్లి డేట్, పెళ్లి తేదీ ఎలా ఉందో చూసుకోండి. మీరు పెళ్లి కాకముందు మంచి స్థితిలో ఉండి పెళ్ళి అయిన తర్వాత బ్యాడ్ సిచ్యువేషన్లోకి వెళ్తే అది ఒకటేసారి ఏం తీసుకెళ్ళదు, మిమ్మల్ని కొద్దిగా డౌన్ఫాల్ చేసుకుంటూ తీసుకెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మీకు అట్లా మీ పెళ్లి డేట్ బాగుందా లేదా కన్సల్టేషన్ తీసుకొని చెక్ చేసుకోండి. ఫీజు చాలా తక్కువ ఉంది. కపుల్ కన్సల్టేషన్ తీసుకోండి. ఇంకా ఇద్దరు భార్యాభర్తలు ఏ ఫోన్ నెంబర్స్ వాడుతున్నారు, మీరు ఎలాంటి ఎనర్జీస్తో ఉన్నారు, ఏంటి అన్నీ కూడా తెలుస్తాయి, చూసుకోండి. నెక్స్ట్ ఏప్రిల్ 19న ఒక మ్యారేజ్ డేట్ ఉంది. ఈ ఏప్రిల్ 19th ఉన్న మ్యారేజ్ డేట్ పవర్ ఏంటి? 1/6 కోడ్. ఈ 1/6 కోడ్ 1 రాజుతత్వాన్ని ఇస్తుంది, 6 మనీని ఇస్తుంది. ఈ 2 కోడ్లు కూడా నా డేట్ ఆఫ్ బర్త్ కూడా 1/6 కోడ్. నాకు 2/5 కోడ్లో నా పాత మ్యారేజ్ డేట్ ఉండేది, ఇప్పుడు 1/1 కోడ్లో చేసుకున్నాను. ఇక్కడ 1/6 అయినా 1/1 అయినా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చూసుకోండి, సూపర్ పవర్గా ఏది వస్తుందో ముందు అది మనం చేసుకోవాలి. అందుకనే ఈ ఏప్రిల్ 19న రీమ్యారేజ్ డేట్ ఉంది. తొందరగా మనము
రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు పంపించేస్తాము. దానికి తాళిబొట్టు ఏంటి, దానికి దండలేంటి, పెళ్లి బట్టలేంటి, ఇవన్నీ ఏంటి అనేది పంపించి మీకు ఒక మంచి మ్యారేజ్ డేట్ మీ లైఫ్లో మీ యొక్క ఇల్లు ఎట్లయితే బేస్మెంట్ లాంటి పవర్స్ ఉంటాయో మీ సంసారానికి కూడా అలాంటి బేస్మెంట్ లాంటి పవర్స్ కావాలి. కాబట్టి చూసుకొని దయచేసి ఖచ్చితంగా చేసుకోండి. నెక్స్ట్ మనందరం కూడా ఈ గృహప్రవేశం డేట్లు కొన్ని సింపుల్గా ఇస్తాను నేను. ఎక్కువ శాతం మీరు 1 కానీ 5 డేట్స్ కానీ 6 డేట్స్ కానీ 9 డేట్స్ కానీ ఈ డేట్లలోనే చేసుకోండి. దయచేసి వేరే డేట్లలో చేసుకోకండి. తేదీ బాగా లేకున్నా సరే తేదీ ఇది ఉండాలి. మీరు ఆదివారం కోసం వెయిట్ చేయకండి, ఎవరి కోసమో వస్తారని మాత్రం వెయిట్ చేయకండి. అక్కడ ఉండాల్సింది 24 అవర్స్ మీ భార్య. మీరు ఒకవేళ జాబ్లోకి వెళ్ళినా సరే మీ భార్య ఉంటుంది, లేకపోతే మీ భర్త ఉంటాడు, లేక మీ పిల్లలు ఉంటారు, మీ అమ్మ నాన్నలు ఉంటారు, లేక మీ అత్తమామలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. చాలా డేంజరస్ తేదీలు ఉన్నాయి. 1, 10, 19 మాత్రమే 1కు సంబంధించినవి. 5, 14, 23 ఇవి కూడా బెటరు. 6, 15, 24 బెటరు. ఇది ఓన్లీ 9 మాత్రమే. 18, 27 పనిచేయదు. గృహప్రవేశానికి డేట్లు ఇవి. ఈ డేట్లలో చూసుకోండి. ఒకవేళ ఇవి బై కోడ్స్ కూడా వస్తాయి, ఒకసారి తెలుసుకొని చేసుకోండి. నేను సింపుల్గా కొన్ని చేసుకున్న మ్యారేజ్ డేట్, ఈ గృహప్రవేశాల డేట్ల గురించి నేను మీకు తెలియజేస్తాను. నిన్న నేను ఒక విజిటింగ్కి వెళ్ళాను. లాస్ట్ మంత్ అతను గృహప్రవేశం చేశాడు. చేసినప్పటి నుంచి ఎప్పుడు చేశాడు? 4th రోజున చేశాడు గృహప్రవేశం. చేస్తే ఆ రోజు నుంచి భార్య భర్తలకు గొడవలు, తండ్రికి కొడుకు గొడవలు, బిడ్డలకు అందరికీ లేనిపోని గొడవలు అనేది స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకు? సరే ఓకే, అందుకు 4/7 కోడ్ ఇదొకటి అయితే, నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో టోటల్గా నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఆ ఇల్లు కట్టేటప్పుడు ఒక అతను పైనుంచి పడి చనిపోయాడు, ఇంకా ఒక అతనికి కాలు ఎరిగింది అని ఒక 3 సంవత్సరాల నుంచి ఆ ఇల్లు కట్టుకొని ఎంతో ఇదిగా అప్పులయ్యి గొడవలయ్యి కొట్లాట్లయి ఎట్టకేలకు పూర్తి చేస్తే మళ్ళీ వీళ్ళు 4/7 కోడ్లో మళ్ళీ ఆ ఇల్లు గృహప్రవేశం చేశారు. సరే అక్కడికి అయింది. అతనికి చాలా పెద్ద కాంప్లెక్స్ ఉంటుంది. ఆ కాంప్లెక్స్ రెంట్లకు ఒక 50 నుంచి 60 సెక్టర్లు ఉంటాయి. దాంట్లో ఒక 5 ఫ్లోర్ల వరకు ఉంటుంది. అది ఒక పెద్ద కాంప్లెక్స్, ఒక విలేజ్ లో అదే పెద్ద కాంప్లెక్స్. అక్కడ మంచి సెంటర్లో ఉంది అది. అయితే దాంట్లో 50 సెక్టర్లలో ఉన్నది 10 మందే. ఒకటి బ్యాంక్ ఉంటుంది, ఒక జిరాక్స్ సెంటర్ ఉంటుంది, ఒక 2-3 టిఫిన్ సెంటర్లు ఉంటాయి. ఒక 10 వరకే అందులో ఉంటున్నారు. అది నెగటివ్ ఉంది. దాని పక్కనే అది కొంచెం దూరంలో అతని ఇల్లు ఉంటుంది. అన్ని నెగటివ్తో ఉన్నాయి. చెప్పాను, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసిన తప్పు 4/7 కోడ్లో మీరు గృహప్రవేశం చేయడం. రెండోది, షాపింగ్ కాంప్లెక్స్లో నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఇక్కడ ఒక అతను టిఫిన్ సెంటర్ అతను ఒక 5 సంవత్సరాల నుంచి రెంట్ ఇవ్వట్లేదు. వెళ్ళి అడిగితే ఇదిగో అదిగో దండం పెడతా, కాళ్ళు మొక్కుతా, అది మొక్కుతా, ఇది మొక్కుతా, సెట్ కావట్లేదు అని చెప్పినాడు. సరే అయిపోయింది. తీరా చూస్తే అతనితో గొడవ, ఏమీ అనకుండానే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు పోయి. ఈ నెలలోనే అతని లైఫ్లో ఇన్ని రోజుల నుంచి వచ్చిన ఒక ఎత్తు అయితే ఈ లైఫ్లో మొత్తం చాలా గొడవలతో దారితీసింది. అందుకనే కొన్ని డేట్స్ మన లైఫ్లో చాలా నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. మీరు దయచేసి గృహప్రవేశం డేట్స్ ఉంటాయి, దాంట్లో టైమింగ్స్ ఉంటాయి, ఆవును తెచ్చే టైం ఉంటుంది, హోమం చేసే టైం ఉంటుంది, రకరకాల టైమింగ్స్ ఉంటాయి. ఇవి చూసుకొని మీ పంతులు గారితో చేయించుకోండి. మీకు ఒకవేళ మీ పంతులు గారి టైమ్స్ కరెక్ట్గా లేకపోతే నా దగ్గర తెలిసిన ఒక 10 మంది పంతులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఫోన్లు చేస్తుంటారు, సార్ ఎవరన్నా ఏదన్నా ఉంటే చెప్పండి. మొబైల్ నంబర్స్ తీసుకున్న వాళ్ళు మా పంతులు గారులు చాలా మంది ఉన్నారు.
కొంతమంది మన న్యూమరాలజీ ప్లస్ వాళ్ళ ఆస్ట్రాలజీ ప్రకారం పెళ్లి ముహూర్తాలు నిర్ణయిస్తుంటారు. ఒక్కోసారి అడిగి ఆ, ఈ ఈ డేట్లు ఎలా ఉన్నాయి చూసుకోండి అని చెప్పి ఒకసారి నన్ను అడిగి కూడా చాలా మందికి ఫోన్ నెంబర్స్ ఇచ్చాను. కాబట్టి ఈ 4 years లో ఒక 10 మంది మెయిన్ పంతులు గారులు ఉన్నారు. మీకు కావాలంటే నేను పంపిస్తాను మీ దగ్గరికి. మీరు ఏపీ తెలంగాణలో ఎక్కడున్నా సరే, ఇండియాలో ఎక్కడున్నా సరే మన వాళ్ళు వస్తారు. చాలా అద్భుతంగా జరిపిస్తారు. నేను కూడా 5 బ్యాచ్లు చేశాను. మా పంతులు గారులే చేశారు. ఎందుకంటే నాకు మంత్రాలు రావు కాబట్టి ఓన్లీ న్యూమరాలజీ వచ్చు. వాళ్ళు చేస్తారు, చాలా అద్భుతంగా చేస్తారు. సూపర్ పవర్ గా మీకు శక్తిగా ఉంటుంది. చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మీ అందరికి.